దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రైటర్ రేవతి ఛానల్. హృదయ స్పందన ఎపిసోడ్ నెంబర్ 7. మొదటిసారి మీట్ అయిన హృదయ్, స్పందన వాళ్ళ ఇద్దరి ఫస్ట్ మీట్ ఎలా జరిగింది? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. వసుంధర చెప్పిన మాటలకి తండ్రి కొడుకు షాక్లో ఉన్నారు. కొద్దిసేపటికి ముందుగా శ్రీనాథ్ తేరుకొని, ఏంటి వసుంధర నువ్వనేది? 5 సంవత్సరాల బిడ్డ తల్లితో మన హృదయ్ రిలేషన్ పెట్టుకోవాలా అని అడుగుతాడు. పెట్టుకోవాలి, తప్పదు. ఆ అమ్మాయిని తప్ప నేనిక ఏ అమ్మాయిని చూసినా ఏదో ఒక లోటుపాటు కనిపించాయి. అందుకే బాగా ఆలోచించి స్పందనని సెలెక్ట్ చేశాను అని అంటుంది వసుంధర. మామ్, అసలు నీ కళకు నేను ఎలా కనిపిస్తున్నాను? ఒక బిడ్డ తల్లితో నేను రిలేషన్ ఎలా పెట్టుకోగలను అని అడుగుతాడు. నేను అన్నీ ఆలోచించే స్పందనని సెలెక్ట్ చేశాను హృదయ్. స్పందనకి ఆల్రెడీ బాబు ఉన్నాడు కాబట్టి రేపు ఈ ఇంటి వారసుడు పుట్టినప్పుడు మన వారసుడి మీద ఆశ పడకుండా ఉంటుంది. నీతో శారీరకంగా కలిసి బిడ్డని కనివ్వడానికి స్పందన అడిగిన అమౌంట్కి ఒప్పుకొని అగ్రిమెంట్ కూడా చేయించుకున్నాను. కాకపోతే స్పందన నీతో ఉన్నన్ని రోజులు కూడా ఆ బాబు కూడా మీతోనే ఉంటాడు. అది ఒక్కటి నేను తప్పించలేకపోయాను. ఎందుకంటే స్పందనకి అయిన వాళ్ళు బంధువులంటూ ఎవరూ లేరంట. అందుకే ఆ బాబు మీతోనే ఉండాల్సి వస్తుంది అని చెప్తుంది. స్పందన గురించి వింటున్న హృదయ్కి తన మీద కోపం కలుగుతూ, ఛా, ఒట్టి డబ్బు మనిషిలా ఉంది అని మనసులో అనుకుంటాడు. స్పందనతో కలిసి నువ్వు ఉండటానికి మన ఫామ్ హౌస్ని సిద్ధం చేయిస్తున్నాను. రేపటి నుండి నువ్వు ఫామ్ హౌస్లోనే ఉంటున్నావు హృదయ్. ఆ అమ్మాయి రేపొచ్చి నిన్ను కలుస్తుంది అని అంటుంది. ఆ విషయాలు ఏవీ కూడా హృదయ్ భరించలేకపోతుంటాడు. స్పందనని చూడకుండానే తన మీద కోపం వస్తుంటుంది. అసలు బాబు ఉన్న అమ్మాయి ఈ రిలేషన్కి ఎలా ఒప్పుకుంది వసుంధరా అని అడుగుతాడు శ్రీనాథ్. ఆ అమ్మాయి నిరుపేద, డబ్బు కోసం ఈ రిలేషన్కి ఒప్పుకుంది. అయినా ఇక ఆ అమ్మాయి విషయాలు మనకి అనవసరం. ఆ అమ్మాయి దగ్గర నుంచి మన వారసుని కోరుకుంటున్నాం. మనకు వారసుని కనివ్వడానికి మనం ఆ అమ్మాయికి డబ్బు ఇస్తున్నాం. మన వారసుని కనే వరకు ఆ అమ్మాయి మన ఆధ్వర్యంలో ఉంటుంది. బిడ్డను కని మన చేతిలో పెట్టాక ఇక తనెవరో మనమెవరో. కాకపోతే బిడ్డను కని ఇచ్చే వరకు మాట్లాడుకున్న అమౌంట్లో కొంచెం కొంచెంగా ఇస్తూ వెళ్తుంటాను. తెలియని వారిని నమ్మి మొత్తం అమౌంట్ ఇవ్వలేం కదా అని అంటుంది. హృదయ్ ఆ మాటలు వినలేక ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. స్పందన గురించి విన్న శ్రీనాథ్ గారు కూడా ముందు ముందు ఆ అమ్మాయితో ఎలా ఉంటుందోనని కంగారు పడుతుంటాడు. హృదయ్ రూమ్లోకి వచ్చి, డబ్బు కోసం అమ్ముడుపోయి అమ్మాయితో రిలేషన్ పెట్టుకొని నేను నా బిడ్డని కనాలా? ఛా, అసలు ఆ స్పందన గురించి తలుచుకుంటేనే కంపరంగా ఉంది అని అనుకుంటాడు. శ్రీనాథ్ గారు అక్కడికి వచ్చి కొడుకు కోపాన్ని చూసి కంగారు పడుతుంటాడు. స్పందన ఎలాంటిదో శ్రీనాథ్ గారికి కూడా తెలియక కొడుక్కి సర్ది చెప్పలేకపోతుంటాడు. పైగా 5 సంవత్సరాల బిడ్డ తల్లి అని విన్న దగ్గర నుంచి శ్రీనాథ్ కూడా స్పందన మీద సరైన అభిప్రాయానికి రాలేకపోతుంటాడు. వసుంధర ఈ విషయం చెప్పిన దగ్గర నుంచి హృదయ్ ఇంకాస్త మనశ్శాంతి కోల్పోయినట్టుగా ఉంటుంది. అదంతా వసుంధర గమనిస్తూనే ఉంటుంది. కానీ కొడుకు ఇప్పుడు బాధపడినా ముందు ముందు సంతోషంగా ఉంటాడు అని తన మనసుకు అనిపించడంతో కొడుకు బాధని మౌనంగా చూస్తూ ఉంటుంది. ఆ రోజు నైట్ హృదయ్ రూములో ఒంటరిగా ఆలోచనలో ఉండగా వసుంధర కొన్ని పేపర్స్తో అక్కడికి వస్తుంది. హృదయ్ మౌనంగా తల్లిని చూస్తాడు. స్పందనతో అగ్రిమెంట్ చేయించుకొని తనతో సైన్ పెట్టించుకున్నాను. ఈ పేపర్స్ చూస్తావా అని అడుగుతుంది వసుంధర. కానీ హృదయ్ ఇంట్రెస్ట్ లేనట్టుగా తల పక్కకు తిప్పుకుంటాడు. ఈ పేపర్స్ని నీ రూమ్లోనే ఉండనివ్వు అని చెప్పి వసుంధర అక్కడ ఉన్న కబోర్డ్ దగ్గరికి వెళ్ళి ఆ అగ్రిమెంట్ పేపర్స్ని కబోర్డులో పెట్టి హృదయ్ బట్టలు తీసి ప్యాక్ చేస్తూ,
మీరిద్దరు కలిసి స్టే చేసేది మన ఫామ్ హౌస్లోనే. పచ్చని పరిసరాల మధ్య అక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుందని అక్కడ ఏర్పాట్లు చేయిస్తున్నాను. నువ్వు, స్పందన, ఆ 5 సంవత్సరాల బాబు మీ ముగ్గురు అక్కడ ఉంటారు. ఆ అమ్మాయి నీతో శరీరాన్ని పంచుకోవటమే కాదు, నిన్ను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత కూడా ఆ అమ్మాయిదే. ఫుడ్ వండి పెట్టడం, టైంకి మెడిసిన్ ఇవ్వడం అంతా ఆ అమ్మాయి చూసుకుంటుంది. ఆ అమ్మాయి వైపు నుంచి ఏదైనా రిమార్క్ ఉంటే నాకు వెంటనే చెప్పు. ఆ అమ్మాయి సంగతి నేను చూసుకుంటాను. ఎందుకంటే తనకి మనం డబ్బు ఇస్తున్నాం కాబట్టి మనం చెప్పేది తను చేయాలి అని వసుంధర చెప్పుకుంటూ వెళ్తుంటే హృదయ్ మనసుకి అసలు ఆ మాటలేమీ నచ్చటం లేదు. పెళ్లి చేసుకొని భార్యతో మంచి లైఫ్ లీడ్ చేయాలనుకున్నాడు కాబట్టి ఇప్పుడు డబ్బు కోసం తను అవన్నీ చేస్తుందని చెప్తుంటే ఆ మాటలు జీర్ణించుకోలేకపోతుంటాడు. ఇలా వసుంధర హృదయ్కి సంబంధించిన బట్టలు, థింగ్స్ ప్యాక్ చేసి అక్కడ ఉన్న మెడిసిన్ హృదయ్కి అందిస్తుంది. హృదయ్ మౌనంగా ఆ మెడిసిన్ తీసుకుని వేసుకుంటాడు. నేను చెప్పినవన్నీ నీకు అర్థమయ్యాయి కదా? రేపు మార్నింగ్ మీ డాడీ అక్కడికి తీసుకుని వెళ్తాడు. స్పందనతో నువ్వు హ్యాపీగా ఉండాలని, తనతో కలిసి నువ్వు మాకు వారసునివ్వాలని కోరుకుంటున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది. హృదయ్ పడుకొని, అంటే పరిచయం లేని ఒక అమ్మాయి రేపు నా జీవితంలోకి వస్తుందన్నమాట. అసలు ఆ అమ్మాయిని ఎలా యాక్సెప్ట్ చేయాలి? తనతో కలిసి నేను ఎలా ఛా అని విరక్తిగా, కోపంగా అనుకుంటాడు. మరుసటి రోజు ఉదయం పచ్చని చెట్లు, పూల మొక్కలతో అందమైన ఫామ్ హౌస్ ముందు శ్రీనాథ్ గారు కారు ఆపుతాడు. తండ్రి పక్కన కూర్చున్న హృదయ్ పచ్చని చెట్లతో కనిపిస్తున్న ఆ ఫామ్ హౌస్ను చూస్తూ కారు దిగుతాడు. శ్రీనాథ్ గారు కూడా కారు దిగి కొడుకు దగ్గరికి వచ్చి కొడుకుతో కలిసి లోపలికి నడుస్తూ, మీ అమ్మతో నా పెళ్లి కాకముందు నా కష్టంతో కొనుక్కున్న ఫామ్ హౌస్ ఇది. ఈ ఫామ్ హౌస్ అంటే నాకు చాలా ఇష్టం. మీ అమ్మ నేను ప్రేమలో పడ్డాక ఈ ఫామ్ హౌస్కి వచ్చి సరదాగా మాట్లాడుకునేవాళ్ళం. ఈ ఫామ్ హౌస్లో మాకెన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి అని చెప్పుకుంటూ వెళ్తున్నాడు. కానీ హృదయ్ ఆ మాటలేమీ పట్టించుకోవడం లేదు. పరిచయం లేని ఒక అమ్మాయితో కలిసి ఉండటానికి హృదయ్కి అసలు నచ్చటం లేదు. ఆ విషయం శ్రీనాథ్ గారికి కూడా అర్థమవుతుంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి వారిది. అక్కడ ఉన్న పచ్చని గార్డెన్లో ఉన్న చైర్లో హృదయ్ వెళ్ళి కూర్చుంటాడు. కొడుకు పరిస్థితికి శ్రీనాథ్ గారు బాధపడుతుండగా వసుంధరాదేవి దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. పక్కకు వచ్చి లిఫ్ట్ చేసి హలో అని అంటాడు. హృదయ్తో కలిసి మన ఫామ్ హౌస్కి చేరుకున్నావా శ్రీనాథ్ అని అడుగుతుంది. ఇప్పుడే చేరుకున్నాను, నువ్వు ఫోన్ చేశావు అంతే అని అంటాడు శ్రీనాథ్. స్పందన బయలుదేరిందని తెలిసింది. కాసేపట్లో ఫామ్ హౌస్కి వస్తుంది. వారిద్దరి మొదటి పరిచయానికి అక్కడ నువ్వు అడ్డుగా ఉంటావు ఎందుకు శ్రీనాథ్? వెంటనే అక్కడి నుండి వచ్చేసేయ్ అని అంటుంది. అది విని హృదయ్ వైపు చూస్తాడు. హృదయ్ మొహం కదిలిస్తే కన్నీళ్ళు వచ్చేటట్టుగా ఉంటుంది. కానీ వసుంధర, హృదయ్ చాలా బాధపడుతున్నాడు అని చెప్తాడు. నాకు తెలుస్తుంది, బట్ హృదయ్ ఎంత త్వరగా ఆ స్పందనకు దగ్గరైతే అంత సంతోషంగా ఉంటాడని నా ఉద్దేశం. సో వాళ్ళ ఫస్ట్ పరిచయం అప్పుడు నువ్వు అక్కడ లేకపోతేనే మంచిది శ్రీనాథ్ అని అంటుంది. సరే వసుంధర, ఇప్పుడే బయలుదేరుతాను అని చెప్పి ఫోన్ పెట్టేసి కొడుకు దగ్గరికి వచ్చి, నేను ఆఫీస్కి వెళ్తున్నాను హృదయ్, కాసేపట్లో స్పందన వస్తుందంట, తనని మీట్ అవ్వు, బాయ్ అని చెప్పి కొడుకు బాధను చూస్తూ వెళ్ళిపోతుంటాడు. శ్రీనాథ్ గారి కారు వెళ్ళిపోగానే హృదయ్ కళ్ళు వర్షిస్తుంటాయి. అక్కడి నుంచి లేచి అక్కడ ఉన్న ఓ చెట్టు కింద నిలబడి కన్నీళ్ళు పెట్టుకుంటూ, అసలు నా జీవితం ఏంటి ఇలా అయిపోతుంది? ముక్కు మొహం తెలియని ఒక అమ్మాయితో, అది కూడా డబ్బు కోసం శరీరాన్ని అమ్ముకునే అమ్మాయితో నేను కలిసి ఉండటం ఏంటి? తనతో బిడ్డని కనడం ఏంటి అని భారంగా అనుకుంటూ ఉండగా కాస్త దూరంలో ఫామ్ హౌస్ గేటు ముందు ఆటో వచ్చి ఆగుతుంది. ముందుగా 5 సంవత్సరాల క్యూట్ బాయ్
బింకు ఆటో దిగి పచ్చని ఆ ప్రదేశాలను చూసి అబ్బురపడుతుండగా బాబు కన్నతల్లి అయిన స్పందన లగేజ్ బ్యాగ్తో ఆటో దిగుతుంది. వాళ్ళిద్దరూ ఎంత పేదరికంతో మగ్గుతున్నారో అని చెప్పడానికి ముందుగా వాళ్ళ కాళ్ళను పరీక్షిస్తే వాళ్ళ కాళ్ళకు మామూలు స్లిప్పర్స్ కనిపిస్తుంటాయి. ఆ ఆటో సౌండ్ కూడా ఆలకించనంతగా హృదయ్ వాళ్ళకి వెన్నుముఖంగా నిలబడి ఫోన్లో ప్రియాంక ఫోటోలు చూస్తుంటాడు. క్యూట్ బాయ్ బింకు ఎటు చూసినా పచ్చని చెట్లు, కిలకిల పక్షుల అరుపులతో ఆహ్లాదకరంగా కనిపిస్తున్న ఆ ఫామ్ హౌస్ పరిసరాలను చూస్తుంటాడు. స్పందన గాజుల్లేని బోసు చేతితో ఆటో అతనికి డబ్బులిచ్చి ఆటో అతన్ని పంపిస్తుంది. లైట్ గ్రీన్ కలర్లో మామూలు సిల్క్ శారీ ధరించి శారీ మ్యాచింగ్ కలర్లో నిండైన వీనెక్ బ్లౌజ్తో కనిపిస్తుంటుంది. మెరిసిపోతున్న ఆమె ముఖ వర్చస్కి నల్లటి కాటుక కళ్ళు ఇంకా అందాన్ని తెచ్చిపెడుతుంటాయి. రెండు కన్నుల బొమ్మల మధ్య చందనపు బొట్టు, నునుపుదేలి తెల్లగా ఫేరుగా కనిపిస్తున్న చెక్కిళ్ళు, ఎంతటి బాధనైనా దిగమింగుకొని చక్కటి చిరునవ్వుతో కనిపిస్తున్న అందమైన అదరాలు, తన నడుము కిందిగా వేలాడుతున్న పువ్వులు లేని వాలుజడ, చిన్న చైన్ కూడా లేకుండా సన్నగా బోసిపోయి కనిపిస్తున్న మెడవంపు, చెవులకు మాత్రం చిన్న కమ్మలు కనిపిస్తుంటాయి. అవి కూడా గిల్టీ నగలే. ఒక్క మాటలో చెప్పాలంటే తన ఒంటి మీద ఎలాంటి ఆభరణాలు లేకపోయినా ఒక్కసారి చూడగానే త్వరగా చూపు తిప్పుకోలేని సహజమైన అందం ఆమెకు ఆభరణంగా ఇచ్చాడు భగవంతుడు. ప్రకాశించే చంద్రుడిలోనైనా మచ్చలు ఉంటాయేమో కానీ చంద్రబింబం లాంటి స్పందన మొహంలో చూద్దామన్న చిన్న మచ్చ కూడా కనిపించని చక్కని రూపవతి మన కథానాయిక స్పందన. ఇంకా బింకు వేషధారణ చూస్తే మామూలు షర్టు నిక్కర్తో కనిపిస్తుంటాడు. తల్లి రంగునే కాకుండా తల్లి పోలికలతో కలబోసి పుట్టడంతో బాబుది కూడా చూడ చక్కని రూపం. బింకు ఆ ప్రదేశాల్ని ఇష్టంగా చూస్తూ, మమ్మీ ఇక్కడ చాలా బాగుంది, మనం ఇక్కడే ఉండబోతున్నామా అని ముద్దుగా అడుగుతాడు. కొడుకు ప్రశ్న వినగానే స్పందన కళ్ళు బాధతో చెమ్మగిలుతుంటాయి. ముక్కు మొహం తెలియని వ్యక్తితో డబ్బు కోసం శరీరాన్ని పంచుకోవడం కోసం వచ్చిన ఆమె వెనక ఉన్న కథకు గుర్తుగా కళ్ళు వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ ఆ పసివాడి ముందు బయటపడకుండా తనకు తాను సంభాళించుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది. చెప్పు మమ్మీ, మనం ఇక్కడే ఉండబోతున్నామా అంటూ బింకు మళ్ళీ ప్రశ్నిస్తాడు. స్పందన మనసులో మెదులుతున్న తన కష్టాలని దిగమింగుకొని కొడుకుని ప్రేమగా దగ్గరకు తీసుకుని బాబు తల నిమురుతూ, అవును నాన్న, మనం ఇక్కడే ఉండబోతున్నాము అని అంటుంది. అసలు మనం వైజాగ్ బస్తీ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాం మమ్మీ, మనం ఇక్కడ ఎందుకు ఉండబోతున్నాము అని అడుగుతాడు ఆ పసివాడు. నా శరీరాన్ని అమ్ముకోవడానికి వచ్చాను అని నేను నీకు ఎలా చెప్పనురా అని మనసులో బాధగా అనుకొని, నీకు అక్కడి బస్తీ నచ్చలేదని చెప్పావు కదా, అందుకే మనము ఇక్కడికి వచ్చాము అని సర్ది చెప్తుంది. తల్లి మనసులో ఉన్న బాధ ఎరగని బింకు చిరునవ్వు చిందిస్తూ, నాకు ఆ బస్తీ కన్నా ఇక్కడే బాగుంది మమ్మీ, మనం ఎప్పటికీ ఇక్కడే ఉందామా అని అడుగుతాడు. బాబు ప్రశ్నకి కుదరదు అని చెప్పలేక, సరే నాన్న, ఉందాంలే అని అప్పటికప్పుడు చెప్పి ముందుకి దూరంగా చూస్తుంటుంది. హృదయ్ వారికి ఇంకా వెన్నుముఖంగానే నిలబడి దూరం నుంచి కనిపిస్తుంటాడు. అతనే హృదయ్ అని వసుంధర గారి మాటల ద్వారా తను అర్థం చేసుకుని, పదా నాన్న వెళ్దాము అని ఒక చేత లగేజ్ బ్యాగ్ పట్టుకొని మరో చేత బింకుని పట్టుకొని లోపలికి వస్తుంటుంది. హృదయ్ కన్నీళ్ళు తుడుచుకొని ఫోన్ పెట్టేసి అనుకోకుండా ముందుకు తిరిగి అక్కడి నుంచి వెళ్ళబోతుండగా దూరంలో నుండి స్పందనతో బాబు రావటం హృదయ్కి బ్లర్గా కనిపిస్తుంటుంది. వాళ్ళిద్దరినీ అలా దూరం నుంచి చూస్తుండగా
స్పందన గురించి చెప్పిన తల్లి మాటలు గుర్తొచ్చి, ఛ! డబ్బు కోసం ఒళ్ళు అమ్ముకునే అమ్మాయితో నేనిక్కడ ఎలా కలిసి ఉండాలి అని చిరాకు పడుతూ వాళ్ళని చూడటానికి కూడా ఇష్టపడక మళ్ళీ వెనుముఖంగా తిరుగుతాడు. బాబుతో కలిసి వస్తున్న స్పందనకి ఇప్పుడు హృదయ్ వెనక నుంచి క్లియర్గా కనిపిస్తూ దగ్గరగా వస్తుంటుంది. వాళ్ళ చెప్పుల అడుగుల శబ్దాలు హృదయ్కి వినిపించే కొద్దీ స్పందన మీద ఇంకా కోపం పెరుగుతుంటుంది. వెనక నుండి కనిపిస్తున్న హృదయ్ని స్పందన చూస్తూ బాబు చేపట్టుకొని దగ్గరగా వచ్చి నిలబడింది. ఎత్తుకు తగ్గ పర్సనాలిటీతో టీవీగా నిండుగా కనిపిస్తున్న హృదయ్ని స్పందన కొత్తగా చూస్తుంటే, ఆ పర్సనాలిటీని బింకు కూడా వెనుకగా చూస్తూ కొత్త పర్సన్ అని భయపడుతూ తల్లి చాటుగా వచ్చి బిక్కుబిక్కుమంటూ దాక్కుంటాడు. ఒక్క బింకునే కాదు, ఆ 6 అడుగుల కటౌట్ పర్సనాలిటీకి స్పందన కూడా కొంచెం భయపడుతూ చేతిలో ఉన్న బ్యాగ్ పక్కకు పెట్టి మొదటిసారి హృదయ్తో మాట్లాడటానికి జంకుతూనే గొంతు సన్నగా సవరించుకొని, హృదయ్ గారు అంటూ తన మధురమైన స్వరంతో పిలుస్తుంది. ఆ కొత్త పిలుపు హృదయ్ మనసులో తెలియని ఉలిక్కిపాటుకి గురి అవుతూ చిన్న అలజడి కలుగుతుంది. బింకు తల్లి వెనుకగా నిలబడి హృదయ్ని చూడటానికి భయపడుతుంటాడు. హృదయ్ దగ్గర నుండి రెస్పాండ్ రాకపోయేసరికి, హృదయ్ గారు అంటూ స్పందన మళ్ళీ పిలిచింది. ఈసారి తన పిలుపుకి నెమ్మదిగా తన వైపుకు తిరుగుతాడు. అలా తిరిగి మొదటిసారి తనని చూస్తాడు. ఇక అంతే, హృదయ్ చూపులు తన మీద అలా నిలబడిపోతాయి. చూడచక్కని రూపంతో కనిపిస్తున్న స్పందనని దగ్గరగా క్లియర్గా చూస్తూ హృదయ్ కూడా చూపు తిప్పుకోలేక మెస్మరైజ్ అవుతాడు. ఒక్క హృదయనే కాదు, స్పందన కూడా కన్ను రెప్ప కొట్టడం మర్చిపోయి హృదయ్ని తన్మయంగా చూస్తుంటుంది. ఇద్దరూ మొట్టమొదటిసారి ఒకరికొకరు చూసుకుంటూ చూపులు కలుపుకుంటున్నారు. బింకు మాత్రం భయపడుతూ ఇంకా తల్లి చాటుగానే ఉంటాడు. స్పందన మాత్రం హృదయ్ని అలాగే చూస్తూ, పాపం, చక్కగా ఉన్న ఈ మనిషి త్వరలో చనిపోబోతున్నాడంటే నాకే బాధగా ఉంది అని మనసులో అనుకుంటుంది. అతని మీద తను చూపిస్తున్న జాలి హృదయ్కి నచ్చక ఆ ట్రాన్స్ నుండి తేరుకొని తన గురించి చెప్పిన తల్లి మాటల్ని గుర్తుకు రాగానే ట్రాన్స్గా ఉండిపోయిన కళ్ళు ఇప్పుడు ఎర్రగా మారుతూ తనని కోపంగా చూస్తుంటాయి. కోపంతో చూస్తున్న ఆ చూపులకు స్పందన చిగురుటాకులాగా వణికిపోతూ, ఇదేంటి, ఇతను నా వైపు అలా చూస్తున్నాడు అని మనసులో అనుకొని భయపడుతుంటుంది. హృదయ్ తన వైపు అలా చూసి నిదానంగా ఆ చూపుల్ని తల్లిచాటు దాక్కున్న బాబు వైపుకు తీసుకువెళ్తాడు. బాబు కూడా బిక్కు బిక్కుమంటూ కొద్ది కొద్దిగా బయటికి వచ్చి హృదయ్ని చూస్తుంటాడు. తెలియకుండానే బాబుని పూర్తిగా చూడాలనే ఉద్దేశంతో హృదయ్ తొంగి తొంగి చూస్తుండగా బాబు నిదానంతో కొద్దిసేపటికి పూర్తిగా బయటికొచ్చి హృదయ్ని సూటిగా చూస్తాడు. హృదయ్ కూడా అందంగా చెబ్బీగా ముద్దులొలుకుతూ కనిపిస్తున్న ఆ బాబు వైపు క్షణం రెప్పవేయటం మర్చిపోయి చూస్తుంటాడు. కానీ బాబు చూపులు మాత్రం హృదయ్ని చూసే కొద్దీ చిన్న సంతోషంతో మెరిసిపోతుంటాయి. కానీ హృదయ్ మాత్రం స్పందన మీద ఉన్న కోపంతో బాబుని ఎక్కువసేపు చూడటం కూడా ఇష్టం లేక వెంటనే మొహం తిప్పుకుంటాడు. బాబు మాత్రం మెరిసిపోతున్న కళ్ళతో సంతోషంగా చూస్తూ డాడీ అని అపురూపంగా పిలుస్తాడు. ఆ పిలుపుకి హృదయ్ మనసు ఒక్కసారిగా ఉలిక్కిపడి బాబు వైపుకు తిరిగితే డాడీ అనే పిలుపుకి స్పందన షాక్ అవుతూ బాబు వైపు చూస్తుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.